ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశం నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే వైసీపీ నేతలు స్పీకర్ పోడియంలోకి చొచ్చుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నినాదాలు చేశారు. వైసీపీ నేతల తీరుపై పవన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు సైతం మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి పూర్తి స్థాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. పోలవరం, అమరావతిని పట్టాలెక్కించామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16 లక్షల కోట్లకు విస్తరించిందని వ్యాఖ్యానించారు. బీసీల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని గవర్నర్ ప్రసంగించారు. My government has envisioned 10 Sutralu, 10 guiding principles that define our vision for a prosperous future of Swarna Andhra at 2047. First, zero poverty. Number 2, human resources development and population management. 3, skilling and employment generation. 4, water security. 5, farmer agri-tech. 6, global best logistics. 7, cost optimization, energy and fuel. 8, product perfection. 9, Swachha Andhra. 10, deep tech integration. Now first, Swarna Andhra at 2047. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarna Andhra at 2047 with a people-first approach. By focusing on a 15% plus growth rate, the state is leveraging its unique inner strengths to become a rupees 308 lakh crore economy with a per capita income of rupees 58 lakhs to become wealthy, healthy and happy. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియంలోకి చొచ్చుకు వెళ్లిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని వారు నినాదాలు చేశారు. గందరగోళం మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దాదాపు 11 నిమిషాల పాటు నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh, we have cleared bills of rupees 10,125 crores relating to irrigation, roads and other works. And here that our efforts are already showing results. We are attracting global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Grenco Group, BPCL, TCL and others with massive investments. To date, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్త కంఠంతో నినదించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో రెండే పక్షాలు, ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికార పక్షం. ప్రజల గొంతుగా వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే అన్నారు. ప్రజాస్వామ్యాల్లో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని చెప్పారు. కూటమి గ్యారంటీ అంటేనే మోసమని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూసాకే తమ తదుపరి చర్య ఉంటుందని బొత్స అన్నారు. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి 2 ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం.
మేము కోరాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామంటే కుదరదని పవన్ అన్నారు. సభకు వచ్చిన వెంటనే ఆందోళన చేయడం వైసీపీ దిగజాడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ 5 ఏళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు, ఫిక్స్ అయిపోండని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని అన్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ 2 గంటల సేపు ప్రసంగించారన్నారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వైసీపీ యత్నించడం దారుణమని అన్నారు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగించేటప్పుడు